హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రాన్స్ పలావ్ చాలా సింపుల్గా సింగిల్ పాట్ రెసిపీ మనం ఈ వీడియోలో చూద్దామా. చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు. ఫ్రాన్స్ పలావ్ అయితే చాలా బాగుంది. మనమేమో ఊరు వెళ్ళాం కదా, రైలు చెరువులు అవి చూడడానికి వెళ్ళాము. అప్పుడు తెచ్చిన రైలు మాట ఇవి. దీంతో పచ్చడి అలాగే పలావ్ చేశాను. సో ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి, సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ పలావాకు యాడ్ చేసుకున్నాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను టమాటా ప్యూరీ యూస్ చేస్తాను. మీరు టమాటా యూస్ చేస్తే ఈ స్టేజ్లో టమాటా కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ప్రాన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. ప్రాన్స్ కూడా వేగినాక కొన్ని జీడిపప్పు అలాగే గరం మసాలా ఇవి రెండు కూడా ఒక్క నిమిషం వేయించుకున్నాక టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాం. టమాటా ప్యూరీని కూడా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మనకి బాగా వేగింది అనడానికి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఎడ్జెస్ని. అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. చూసారా, సైడ్స్ ఆయిల్ వదులుతుంది కదా, బాగా ఫ్రై అయ్యి. అప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని యాడ్ చేసుకోండి. ఈ రైస్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఏ కప్తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో ఒక కప్కి 2 కప్పులు హాట్ వాటర్ పెట్టుకున్నాం. నేనైతే ఈ కప్ యూస్ చేశాను. సో దీంతో 2 కప్స్ హాట్ వాటర్ తీసుకుందాం. ఇలా హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి కింద నుండి మిక్స్ చేసుకొని మీకు కావాలి అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక స్పూన్. నాకైతే సరిపోయింది, నేను యాడ్ చేసుకోలేదు. ఒకవేళ మీకు కావాలి అంటే మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పాటు వదిలేస్తే మన ఫ్రాన్స్ పలావ్ రెడీ అయిపోతుంది. ½ అన్ అవర్ తర్వాత మనకి ఇలాగా పొడి పొడిగా వస్తుంది మనం ఫ్రాన్స్ పలావ్. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా. చాలా సింపుల్గా సింగిల్ పాట్ రెసిపీ రెడీ అయిపోయింది మన ఫ్రాన్స్ పలావ్. పైనుండి మీరు కావాలి అంటే ఆనియన్ లెమన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను పైనుండి గార్నిష్ చేసుకున్నాను పుదీనాతో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ పలావ్ రెడీ అయిపోయింది. దీంతోపాటు చిల్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ప్లేటింగ్లోకి తీసుకున్నప్పుడు కీరా రైతా అలాగే ఫ్రాన్స్ పలావ్తో సర్వ్ చేసుకున్నాను. చాలా యమ్మీగా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.